నేను ఉండేది ఇంద్రానగర్ గడ్డ, దాని పక్కనే ఉంది అన్నపూర్ణ అడ్డ. చూడండి స్లైమ్ చేసిండు. వా సూపర్. హైదరాబాద్ ఎవరు వీడు? నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఓకే అయ్యా నమస్కారం. మీరు సో గైస్, ఈ వీడియో చూడకముందు చిన్న గమనిక, డిస్క్లైమర్ అండ్ నోట్. ఇది నోట్, సబ్స్క్రైబర్ నోట్ తెలుసుగా, చూసే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? మీకు మరీ 3 వీడియోస్ వస్తాయి. అమ్మా అరే బిగ్ బాస్ అగ్ని పరీక్షణ అసలు ఏం జరుగుతుంది అప్డేట్స్? అరే అప్డేట్సా? బీబీ అగ్ని పరీక్ష అంటే ఏమో చూద్దాం, నొక్కి చూద్దాం ఒకసారి. అసలు ఏం జరుగుతుంది? సరే నొక్కి చూద్దాం. సో ఇది డైట్ ఓపెన్ సౌండ్ ఏది? ఓ సౌండ్ ఓపెన్. అప్పటిదాకా బిగ్ బాస్ కి మిమ్మల్ని అప్రోచ్ అయ్యేంత వరకు కూడా మీరు కావాలి సార్, మీరు వస్తారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగేంత వరకు కూడా నువ్వు కామెంట్ అప్పటిదాకా బిగ్ బాస్ కి మిమ్మల్ని అప్రోచ్ అయ్యేంత వరకు కూడా మీరు కావాలి సార్, మీరు వస్తారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగేంత వరకు కూడా నువ్వు కామెంట్. అదే కదా ఇన్స్టాగ్రామ్ అందరూ అప్లై చేస్తున్నారు. లక్కుపై ఒకవేళ అప్లై చేస్తున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, మోడల్స్, అమెరికాలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన వాళ్ళు అప్లై చేస్తున్నారు. అవునా? అంటే గొప్ప చేసి మా బావ కూడా అప్లై చేస్తున్నాడు. గొప్ప మా బావ చేస్తున్నాడు. నేనైతే టీవీ వస్తున్నాయి ఇక్కడ, మా బావ ల్యాప్టాప్ ఎడిట్ చేస్తున్నాము. అంటే మా బాబాయ్, అదే మా బావ అప్లై చేస్తున్నాడా? అంటే అప్లై చేసుకుంటున్నాను బాబా, చూద్దాం. రేషన్ కార్డు ఉంది, నేను రేషన్ చేయాలనిస్తున్నా, నేను చాలా పేరుంది, నాకు తినడానికి కూడా తినలేదు, నాకు బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉందంటే వాడు కావాలని కాబట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు బిగ్ బాస్ మిమ్మల్ని వెళ్ళే తర్వాత కావాలని బిగ్ బాస్ మీరు రావాలని కోరుకుంటే డబ్బులు పెట్టారు. ఓకే 3 పాయింట్ అయ్యింది. 4వ పాయింట్, ఈ బిగ్ బాస్ తీసుకున్నాయి హిట్ అవుతుందా అంటే చాలా మంది అప్లై చేస్తుంటారు. అందులో మా బావ ఉన్నాడేమో, మా బావ కూడా కామన్ కదా. సరే ట్రై చేద్దాం, పోయి అడదాం ఇంకో పర్మిషన్. అప్లై చేసితే మనకి చెప్తాడా చెప్పడా? చెప్పేవాడు కదా, ఏమో మా బావ అప్లై చేయాలనుకుంటా. సరే ట్రై చేద్దాం, పోయి అడుగుదాం. బావా వేసాడేమో. అమ్మ వీడియో ఎడిట్ కొంచెం వచ్చింది, కొంచెం ఎడిట్ చేస్తే రేషన్ వీడియో వస్తుంది నెక్స్ట్ వీక్కి. సో ఎంతసేపు వీడియో ఎడిట్ చేయాలి బాబు, ఇంత లాంగా మరి కస్టమర్ బాబు. బావా ఏం చేస్తున్నావు? వచ్చారా ఏంటరా చెప్పు. ఎడిట్ చేసుకుంటావా? సరే బావ. ఏరా బా, ఒక విషయం గురించి అడగడానికి వచ్చాను. ఏంది? అదే బావా, నువ్వు బిగ్ బాస్కి అప్లై చేసినా? అదే కామన్ లిస్ట్ వచ్చింది కదా, అప్లై చేసావా? కన్ఫర్మేషన్ బిగ్ బాస్గా పోవట్లేదు, అప్లై చేయలేదు. అసలు అప్లై చేయలేదు, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. అప్లై చేయలేదా? ఎందుకు? చెప్పినా కదా, బిగ్ బాస్ 8 చూస్తే ఇంకా అన్నస పలాప్రసాద్ గారిని గెలిపించాను నేను. నాకు అదే రిగ్రెట్ అవుతున్నా. అనవసరం వాడిని వేయించాడు. వాడు కామన్గా వచ్చింది చెప్పిండ్రా, అందుకే సరే కామన్ కదా మనం సపోర్ట్ చేద్దాం. మన కామన్ నేను సపోర్ట్ చేసిన.
లాస్ట్కి ఇట్లా జైలుకి పోతాం అనుకోలేదు రాబో. అందుకే ఈసారి నాకు బిగ్ బాస్ మీద ఆ సోప్సే లేవు. నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక బిగ్ బాస్ మీద, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదురా బాబు. మరి ఇప్పుడు బిగ్ బాస్ 7కి పోతాను. బిగ్ బాస్ 7 ఇప్పుడు నేను పోతాను. నీకు ఎగ్జామ్ పెట్టని చెప్పినాం. పోనీ కూడా నాకు ఒకటే శ్రీను 65 కాదు. అప్పుడు ఉండేదా, ఇప్పుడు లేదా? సీజన్ 8 వచ్చినాక ఇక పోయింది మొత్తం. ఆ పల్లె ప్రసాద్ వల్ల మొత్తం పోయింది మొత్తం. నేను అవును సపోర్ట్ చేసినట్టున్నా పల్లె ప్రసాద్. నేను అంటే వాళ్ళు ఏది బావ నువ్వు. సరే 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 బావా, నువ్వు పోతావు అది కన్ఫర్మేషన్. శ్రీను 65 గారు చెప్పింది గుర్తుందా? బిగ్ బాస్ వాళ్ళు తీసుకుంటేనే మన సెలబ్రిటీ. అది మన బిగ్ బాస్ కు పోతే మనం కామన్ మ్యాన్. అది గుర్తుపెట్టుకో. శ్రీను 65 నేను వీడియోస్ లాస్ట్ నైట్ చూసిన. నువ్వు ఓకే శ్రీను 65. అవును బాబా, నేను శ్రీను 65 వీడియో చూస్తున్నా. అవును నువ్వు చూసినావా నైతే? ఫాస్ట్ నేనే చాలా అంటే నువ్వు కామన్ కాదు, ఒక సెలబ్రిటీగా పోవాలనుకుంటున్నావు. నాకు తెలుసు నువ్వు చూస్తావని. ఇప్పుడు అంటే నేను అనుకుని అందరూ వస్తారు కదా, అందుకే జస్ట్ క్యాజువల్గా చెప్పిన. సో అదే ఎలా రియాక్షన్ వీడియో ఎడిట్ చేసుకుంటావు? ఏం చేస్తున్నావు? అయితే రియాక్షన్ వీడియో ఎడిట్ చేసుకుంటావా? సరే బాబు. నేను పోంట్రా, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. చాలామంది నా చుట్టాలు కూడా అందరూ అడుగుతారు, అరే ఏంద్రా నువ్వు అప్లై చేసుకున్నావు, నువ్వు పోయినసారి బాగా ఆతృతగా ఉన్నావు కదా, పొనికే ఎప్పుడేమిందిరా అంటే చెప్పినప్పుడు ఇంట్రెస్ట్ లేదు చెప్పిన అంతే. ఈజీ బిజీ వేస్ట్ బాబు. బిగ్ బాస్ అసలు అట్ట పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ జరుగుతాయి. నిజంగా పాజిటివ్ కన్నా నెగిటివ్ జరుగుతాయి రాబు, ఎక్కువ నెగిటివ్ జరుగుతాయి. అందుకే వద్దురా బిగ్ బాస్ వద్దు. ఏదో మన లైఫ్ మన జీవితం. నాకు ఒకటే యూట్యూబర్ అవ్వాలి, పెద్ద యూట్యూబర్ క్రియేటర్ సాల్. ఆ సెలబ్రిటీ రావాలా, ఆ సెలబ్రిటీ వచ్చాక ఇప్పుడు బిగ్ బాస్ పోతా. వాళ్ళు పిలిస్తేనే పోతా, వాళ్ళు పిలవపోతే నేను పోను. అంటే వాళ్ళు పిలిస్తేనే పోతా, పిలవపోతే నేను పోను. వాళ్ళు మనీ అదే పెట్టారుగా అప్లై ఫామ్. నేను అటైనా నువ్వు ఎందుకు, నేను కామన్ ఒక కామన్ సెలబ్రిటీగా మారి పోతేనే కదా ఒక కిక్ ఉంటుంది, లైఫ్లో కిక్ ఉంటుంది. అది సరే పోవట్లేదు చెప్పుకో. మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పు, అడిగితే మా చుట్టాలు కూడా అడుకో. మీ అమ్మను అదే మా అత్తను మీ అమ్మను అందరూ చెప్పుకో. నేను పోవట్లేదు, వేస్ట్ బిగ్ బాస్ వేస్ట్. చూస్తా, రివ్యూ ఇస్తాను, చూస్తాను, రియాక్షన్ ఇస్తాను. అంతేగాని పోనేమో లైఫ్లో. వాళ్ళు పిలిస్తే నేను పోతా, పిలవపోతే పోను. అంతే తప్ప వాళ్ళు అది ఫామ్ పెట్టిరు, ఆ ఫాము నేను పోతా, ఆ ఫామ్ పెట్టి నేను పోతా కామన్గా అంటే నాకు ఇష్టం లేదు. కామన్గా పోతే ఏం పీకారా, విలువ ఉన్నది అక్కడ కామన్కి. అసలు సెలబ్రిటీకి ఎంత డబ్బులు ఇస్తారు, సెలబ్రిటీకి కామన్గా డబ్బులు ఇవ్వరు. ఇచ్చిన ట్యాక్స్లో కొన్ని ట్యాక్స్లో కట్ చేసుకుంటారు తెలుసా. చాలా ఉంది బ్యాక్గ్రౌండ్, చాలా ఉంది. సీన్ 65 వీడియో చూడు అని చెప్తాడు బిగ్ బాస్ గురించి. ఆదిరెడ్డి గారు చూడు, మిగతా చాలామంది చూడు, మా మైందా రివ్యూస్ చూడు, అందరూ అదే చెప్తారు బిగ్ బాస్ గురించి. అందుకే ఎవరు పోరు. పాజిటివ్గా నెగిటివ్ పోను. సెలబ్రిటీకే ఎక్కువ పాజిటివ్, మన కామెంట్కే నెగిటివ్. అందుకే మనం కూడా సెలబ్రిటీ అయ్యి పోవాలా, అది నా గోల్. అందుకే ఇంట్రెస్ట్ చూస్తా. మా అయితే ఫస్ట్ స్టార్టింగ్ చూస్తా, తర్వాత చూడ ఏమో రియాక్షన్ రివ్యూ చేస్తా. చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. ఇప్పుడు ఏదో అగ్ని పరీక్ష ఎప్పుడుగా బేబీ 9 అగ్ని పరీక్ష. సో అది కామనర్స్కే పోటీ. ఇసి అది చెప్పిన సీన్ 65 ఆగస్టు 14 or 15 వస్తుంది. ఇప్పుడు చూద్దాం, దానికి రియాక్షన్ ఇద్దాం అది వచ్చినాక. సో సరే పో ఇంకా పో. సార్ నువ్వు పోవట్లేదా? సరే బా కట్టి నేను చూసుకుంటాను. టైం పాస్ అవుతాను. బాయ్. అమ్మా అంటే బాగా అప్లై చేయాలన్నమాట. ఇంకా అప్లై చేస్తాను అనుకున్నా. వాము సరే మన కూర్చొని తీరుద్దాం మంచిగా. అమ్మా బాయ్. అబ్బా వీడికి అన్నీ కావాలి.
నేను ఎప్పుడో బిగ్ బాస్ ఏమన్నప్పుడు చెప్పిన నేను పోతారా నాకు ఆతుతున్నాను. అదే బిగ్ బాస్ ఏమని కాదు, బిగ్ బాస్ 6 or 5 మనీ ఇప్పుడు నా పోదు కావట్లేదు అసలు, వేస్టే. సరే మన రేటింగ్ మనం చేసుకున్నాం. అయితే సరే వెళ్ళిపోయింది కదా, అయితే వీడియోస్ కాబట్టి అయితే ఇదే అవుదాం. రొట్ట ఆడిషన్స్ చేస్తారు కదా కామన్ ఉన్నారు కదా, వాళ్ళ యూట్యూబ్లో చూద్దాం. ఇన్స్టాగ్రామ్ కన్నా యూట్యూబ్లో మేలు. యూట్యూబ్లో సెర్చ్ చేసినాం ఆల్రెడీ. ఓకే వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు బిగ్ బాస్ 9. ఓకే మా షార్ట్స్లో ఉన్నాయిరా బాబు వీళ్ళందరూ అత్త సుత్తే అత్త ఫేక. సరే బిగ్ బాస్ రొత్త ఆడిషన్స్. సో ఎవరో ఇచ్చి ఆడేసి చూద్దాం. షో మోర్. ఓకే చూద్దాం. ఈ ఫస్ట్ గుండెతో స్టార్ట్ చేద్దాం. గుండె అయినతో పేరు వినగానే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది కదా. నా పేరు విఎంఆర్. పేరు వినగానే పాజిటివ్ వైబ్రేషన్ ఉంది కదా. లేదు అదే నెగిటివ్ వైబ్రేషన్లా ఉంది. నేను ఉండేది ఇందిరానగర్ గడ్డ, దాని పక్కనే ఉంది అన్నపూర్ణ అడ్డ. నేను చూడండి రమిగేషన్ వా సూపర్. హైదరాబాద్ వచ్చింది ఏదో అలా బ్రతికేయడానికి కాదు, నా పేరు జనాలకి తెలియడానికి. మేము కూడా అంతే, హైదరాబాద్ వచ్చి అంతే, మేము కూడా సేమ్. ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ అనకాపల్లి. నాకు అనకాపల్లి మాస్ కల్చర్ తెలుసు, హైదరాబాద్ క్లాస్ కల్చర్ కూడా తెలుసు. మై నేమ్ ఇస్ విఎంఆర్ వనం మోహన్ రావ్. ఓ సెల్ఫ్ డబ్బా కదా, సెల్ఫ్ డబ్బా కదా, చూసినారా సెల్ఫ్ డబ్బా. నేను టచ్ చేసుకుని ల్యాప్టాప్ పట్టుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సెలవు వస్తే శ్రామికుల శ్రమించే సినిమా యాక్టర్. నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేస్తే కాంట్రవర్సీలు ఉండవు, అంతా ఇన్ఫర్మేషనే. అరే అంటే వాట్ నాట్ ఈస్ మోర్ దాన్ ఎపిక్ సూపర్. స్వాట్ ఇంజనీర్ సినిమా యాక్టర్ అండ్ ఇంటర్వ్యూర్ వావ్ సూపర్. ఎస్ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మూవీ యాక్టర్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ యూట్యూబ్ యాంకర్. నేనే ఓహో ఓకే ఓకే చూసినారా. ఎప్పుడు ఫాలో అయ్యేది ఒకటే, నా ఆశయం కోసం ఎంత కష్టమైనా పడతా. నా ఆశయాల్లో బిగ్ బాస్కి వెళ్ళడం అనేది ఒక ఆశయం. కోకిల్లా కాకపోయినా కాకిలా పడతాను. మామో ఈయన రియాక్షన్ ఎట్టుంటే ఇంకా నీకుతో రియాక్షన్ ఎట్టుందో, ఆడిషన్ ఎట్టుందో చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో వెల్కమ్ బ్యాక్, అది వెల్కమ్ బ్యాక్ టు ఏ గైస్ ఇలాంటి ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఆడిషన్ కి అప్లై చేసేటప్పుడు 50 MB లోపు వీడియో ఉండాలి అని అంటున్నారు. సో వాళ్ళ గురించి ఎలా కంప్రెస్ చేయాలా ఏంటి అనే దాని గురించి కింద లింక్ ఉంటుంది. ఈ టైం స్టాంప్ అంటే మొత్తం సోది ఉంటుంది. సోది అంటే అది కూడా ఇంపార్టెంటే, బట్ అది ఆడిషన్ వీడియో ఎలా చేయాలా ఏంది అనేది దానికి ఉంటుంది. బట్ కంప్రెషన్ అంటే ఎలా కంప్రెస్ చేయాలి 50 MB లోపు అనేది ఈ టైం స్టాంప్ ద్వారా ఇక్కడ ఉంటుంది, ఈ టైంలో ఉంటుంది. పోయి ఆ వీడియో చూడండి, ఉంటుంది. బాగానే వేసినవరా ఎడిటర్. సో ఈరోజు అన్నపూర్ణ 7 acres ఏదో పని ఉంటే వెళ్ళి చేసుకుని సార్తో మాట్లాడుకొని బయటకు వచ్చా. చూస్తే బయట ఒకడు పాపం ఇలా కూర్చున్నాడు అనమాట, సీజన్ 9 పంపించాలని. అరే ఏంటిరా ఎవరు వీడు? ఎవరురా నువ్వు? ఇది ఎప్పుడు పెట్టారు? మందరాజా, మన్మద రాజా మల్టీ స్టారా? రే నువ్వే చూసుకుంటే ఎట్టారా నువ్వు? బిగ్ బాస్ చూడు బ్రో, చూడండి సబ్స్క్రైబర్స్ చూడు. బిగ్ బాస్ సీజన్కి 9కి అవకాశం ఇవ్వాలని ఫుల్ బిడ్డ దిశ బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, ఏంద్రది టాలీవుడ్, బచావో ఇష్టం మనోరాజు. ఎవరు నువ్వు? ఇద్దరు అడిగా నువ్వు
సీజన్ 9 కి మీరు అవకాశం ఇవ్వండి అంతేనా? తెలుసు నేను అదే అంటున్నాను. నేను చూస్తే మినిమం డిగ్రీ ఉండాలి, దీని గురించి తెలుసుకో. ఆయన మినిమం డిగ్రీ ఓకే, ఈయనే కాదు. ఓకే ఓకే వద్దురా, నీతో వద్దురా బాబు, కష్టం. ఇంకెంతమంది చేసారు? తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గురించి ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అయితే బిగ్ బాస్ సీజన్ 9 ఎంపిక ప్రక్రియ స్టార్ట్ అయింది. ఎవరిని ఎప్పుడు ఎలా ఎంపిక చేస్తారు అనేది డీటెయిల్ గా ఒక వీడియో చేసి పెట్టాను, చూడాలనుకుంటే చూసేయండి. పోరా బాబు, నీకు నమస్కారం. ఇట కాదని బిగ్ బాస్ అభిమానులందరికీ గుడ్ న్యూస్. బిగ్ బాస్ సీజన్ 9 కి ఆడిషన్స్ అయితే ఓపెన్ అయిపోయింది. మీరు బిగ్ బాస్ మేము వెళ్తాం, మాకు ఆ ఛాన్స్ వస్తుంది అని మీరు నాకు వద్దురా బామ్మ, నాకు ఈ బతుకొద్దు, నాకు మీదకైతే మీరు వీడియో అయితే పెట్టచ్చు. ఇంతకీ నువ్వు వెళ్తున్నావు భయ? బిగ్ బాస్ లో వెళ్ళిన హౌస్ మేట్, బిగ్ బాస్ మేము ఇంకా హౌస్ లో ఉండలేం, మేము వెళ్ళిపోతాం అన్న వాళ్ళు కంటెంట్స్ చాలా మంది ఉన్నారు. అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు తెలిసి చూస్తుంటారు చాలా సీజన్స్. అయినా మేము వెళ్తాం అనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు. నేను అడిగిన ప్రశ్నకి ఏం చెప్పలే. ఎక్కడికి రా ఏంది బిగ్ బాస్ తెలుగు ఆడిషన్ బై జూనియర్ మ్యాచ్ బై ఫస్ట్ డబ్ మ్యాచ్. పోయిస్తారక్క, మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క, ఇంకో రౌండ్ వేసుకుంటావా? అంటే బిగ్ బాస్ ఆడిషన్ ఓకే, అదే ఆడిషన్ డబ్ మ్యాచ్. ఇంకో రోజు ఇది ఎంత అవుతారా, ఇవేమవుతారా, షార్ట్ కొట్టు వస్తాయి. హలో మమమ్ మ్యాన్స్, బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఒక ప్రోమో అయితే వచ్చింది. కామన్ మ్యాన్ ఆడిషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అని చెప్పి, ఎవరైనా ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్ళాలనుకుంటే ఆడిషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మన కింగ్ నాగార్జున గారు ఒక ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి మీరు బిగ్ బాస్ సీజన్ 9 లోకి వెళ్ళాలి అనుకుంటున్నారా? లేదురా బాబు, నాకు ఈ బతుకోవద్దు అనుకుంటున్నారు కదా. మరి ఎలా వెళ్ళాలి? చాలా మందికి డౌట్. వద్దురా, అయిపోయిందిరా, నా వల్ల నేను పోలేను, నాకు అభిమాన్ని అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా అమ్మ చనిపోయి సంవత్సరాన్నర అవుతుంది, ఎప్పుడు కూడా కళలో రాలే. రాత్రి వచ్చింది, ఎందుకో కళలు వచ్చింది. వచ్చి బిడ్డ నువ్వు వీడియోలు బాగా చేస్తున్నావు, నువ్వు బీబీసీ అంటుంది. ఏంది బీబీసీ అంటే అదే బిడ్డ నాకు రన్నింగ్ వస్తలేదు అంటే అది బీబీసీ కాదమ్మా బిగ్ బాస్ అవును బిడ్డ అదే అందరు పోతురు నువ్వు కూడా ఓ బిడ్డ అన్నట్టు. సరేలే అమ్మా పోతా బిగ్ బాస్ పోయి. నువ్వు పల్లవి ప్రసాద్ కదా ఎక్కువ ఉన్నావు కదరా. నాకు కూడా అదే ఫీలింగ్ అన్నా. తర్వాత కళ్ళకి వచ్చింది నన్ను బీబీసీ బొమ్మనేది బిగ్ బాస్ బొమ్మనేది. బీబీసీ ఏదిరా ఏమనుకుంటున్నారమ్మా? వామో, నిజంగా వద్దురా బాబు. ఎవరా నువ్వు ఇస్తున్నావు? ఎవరా మీరంతా? నన్ను బిగ్ బాస్ 8 కి ఎందుకు పంపించలేదా అని ఆలోచించి నెత్తి మీద బొచ్చంతా ఓడగొట్టుకున్నానన్నా. ప్యాంట్లో చీమలు పోయినట్టు చూసుకోమంట అయ్యా. అదే కదా, ఇట్లా పెట్టి అన్నా నేను బొచ్చలేనా అన్నా నొక్కుతాడు ఆయన. ఏది తీసేయి. ఆ ఊరికి బొచ్చు పోయినట్టుంది. బొచ్చు లేదు, పిచ్చి అవుతుంది.
బిగ్ బాస్ 8 నుంచి ట్రై చేస్తున్నట్టు పాపం మనోడు. ఓహో. ఇప్పుడు బిగ్ బాస్ 9 అని రాసుకొని తిరుగుతున్నట్ల. అలాంటి పేరు ఆల్ ఇండియా అందగాడే. ఆల్ ఇండియా అందగాడ వచ్చేట్రా అందగాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంతమంది ట్రై చేస్తున్నారా బిగ్ బాస్కి? ఇంతగా వద్దురా బాబు, వద్దురా. ఇంతమంది ట్రై చేస్తున్నారా హైదరాబాబు? వేస్టా, జీవితం పాడైపోతాయి. సరే ఇంకా ఆఫ్ చేద్దాం, ఎందుకులే. సో ఇంకా సో గైస్ ఇంకా మంచిగా ల్యాప్టాప్ ఛార్జింగ్ లేదు. సో గైస్ మీకు ఈ రియాక్షన్ వీడియో ఇంకా నా పర్ఫార్మెన్స్ గురించి మొత్తం చూస్తారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటే పంపించండి. తర్వాత రియాక్షన్స్ బాగున్నాయి కదా. సో సీ యూ అగైన్ ఆన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాస్ట్ ఒక వీడియోస్ చూసండి ఓకేనా. బాయ్ గైస్. అరే మన సబ్స్క్రైబర్స్ ఫీలింగ్స్ ఎలా ఉందో చూడండి. అరే అవునండి, సబ్స్క్రైబ్ అడుగుతాను. పని వీడియో తెలుస్తాయి, రియాక్షన్ వీడియో చూపిస్తున్నాను వీళ్ళు. చెప్పండి చూద్దాం. ఒక్క అవకాశం కావాలి, ఒక్కటి. నన్ను నన్నాను